బయటికి కనపడే లోపల వేరే డ్యూయల్ పర్సనాలిటీస్. అంటే బయటికి చాలా ఉత్తముడిగా ఉండి దుర్మార్గుడిగా ఉన్నట్టు, దుర్మార్గుడిగా కనిపించి ఓ సైకో, ఇట్లా రకరకాల. సో ఈ గ్రాఫ్స్ ఇలా 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 ఇలా. సో దెర్ ఈజ్ మచ్ టు పెర్ఫామ్. అవకాశం ఎక్కువ ఉన్న, అందుకని దాదాపు ఒక 100-200 దాకా నేను అప్పట్లో నువ్వు అన్నట్టు ప్రసిద్ధమైన విలన్. అందుకని గెటప్లు మారుస్తుండేవాడిని. ఓ దానికి గిరిజాల జుట్టు, ఓ దానికి కూలిపిరికాయ, ఇట్లా. అంటే విలన్గా తొలి గుర్తింపు వచ్చింది ఆ సినిమా అంటారా, శివ అంటారా? నేను నెగిటివ్ షేడ్ అంటారా దాన్ని? నెగిటివ్ షేడ్లో నేను చాలా సినిమాలు చేశాను. అందులో మాతృదేవలో కర్కోటకుడు విలన్. అదే ఎంత కర్కోటకుడు అంటే నాజర్ హీరో, మాధవి హీరోయిన్, ప్రధాన పాత్ర. నేను ఆ అమ్మాయి మీద కన్నేస్తాను. పిల్లలున్న పిల్లల తల్లి. అందులో విశేషం ఏంటంటే నాజరు తాగుబోతూ, కానీ గ్రాడ్యువల్గా ఇంటర్వల్ తర్వాత మారుతాడు. వాడు మారి బాగుండి ఉన్న టైంలో నేను పొడి చేస్తాను, పొడిచి చంపేస్తాను. ఆ షాట్ తీశారు. పొడిచి చంపేశాక టాప్ యాంగిల్లో శవాన్ని ఇలా దాటుకుంటూ వెళ్ళడం, సినిమా చూస్తున్నప్పుడు నాకే వాళ్ళు జల్లుమంది. ఆ తర్వాత ఎక్కడో నేను చాలాసార్లు చెప్పాను, నేను పేపర్ చదువుకుంటున్నా ఇంటి ముందు అక్కడ కూర్చొని, కూరలు తెచ్చే ఆవిడ ఇలా చూసుకుంటూ వెళ్ళి, ఏంది సారు అట్లా చంపినవు ఆ సినిమాలో అంటే, నెగటివ్గా విలన్ కదమ్మా, అందుకని పొడిచావా, ఎంత విలన్ ఎంత అన్నిసార్లు పోవడం వలన మంచిగా అనిపించలే అంది పాప. అంటే పరమ క్రూరుడుగా ఉన్నాను అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అట్లాగా అది యాక్చువల్గా అది ఫస్ట్ నాకు నాటకాలు వేస్తూ అవన్నీ చేస్తూ విలన్ నుంచి శివతత్వం ఏం అవ్వలే. మా ఇంట్లో శివారాధన ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఒక్క సంఘటన నన్ను కొంచెం ఎక్కువ కదిలించింది. తద్వారా పుట్టింది ఆటకథ. అంటే ఏంటి ఆ సంఘటన? 1998-99 ఆ ప్రాంతాల్లో నేను మా గురువుగారు రాళ్లపల్లి గారి ద్వారా ప్రభావితుడిని తరచూ శబరికి వెళ్తుండేవాళ్ళం. ఎందుకంటే చెన్నైలో ఉండేవాళ్ళం కదా, మేము వెడుతుండేవాళ్ళం. అయితే నాకు మా గురువుగారి పట్ల అపారమైన భక్తి. ఎందుకంటే ఆయనకి మగపిల్లలు లేరు, కానీ నన్ను పుత్రవాత్సల్యంతో పెంచాడు. నేను అన్నట్టు చాలామందికి ఉన్న సినిమా కష్టాలు నాకు లేవు. ఆ కష్టాలు ఏమన్నా పడితే ఇక్కడేదో పడ్డానేమో, కానీ కొన్ని ఒక మధ్యతరగతి కుటుంబంలో లాగా సినిమాలకు వెళ్ళకపోయే ముందు పడ్డారు. అది కూడా మా గురువుగారి సాహచర్యం. ఆయనకు చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండేవి. ఆ కుటుంబ సభ్యుడిగా ఉండేవాడిని. నేను మా ఇంట్లో కన్నా ఎక్కువ అక్కడ ఉండేవాడిని. చెన్నై మెడ్రాస్ వెళ్ళిన తర్వాత, మెడ్రాస్ వెళ్ళక ముందు ఇక్కడ కూడా చిలకలు కూడా ఇక్కడే అసలు కష్టాలన్నీ. నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. మా నాన్నగారు ఏదో సంపాదిస్తున్నారు, ఓకే. గురువుగారు విపరీతమైన దానగుణం వల్ల ఎక్కువ నష్టపోయి అప్పుల పాలైపోయాడు. ఇక్కడ విపరీతం నాటకం వేస్తే అప్పులు అయిపోయావు ఆయనకి. నాటకానికి వచ్చే అమౌంట్ 2,00,000 అయితే ఖర్చు 10,000 అయ్యేది. ఇట్లా అప్పులు. సో ఇంట్లో ఉన్న అన్నీ తాకట్టు పెట్టేసి, ఆ క్రమంలో నేను ఐ వాజ్ ఫిజికల్ విట్నెస్ అక్కడ. ఇప్పుడు ఆ గురువుగారింట్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు నావే కదా. సో నేను అంతే బాధపడుతుండేవాడిని. ఏదో అప్పటికి మేము సహాయం చేసే స్థితి, మా నిరుద్యోగం. అప్పుడే బీకామ్ పాస్ అయిన. బట్ వన్స్ మేము చెన్నై వెళ్ళిన తర్వాత, ఆయన సంపాదన పరుడైన తర్వాత, నేను చెన్నై వెళ్ళాక ఇంకా మాకంతా రాజభోగాలే కదా. అసలు నేను అంటే సినిమా కష్టాలు నాకు జీరో. వేళకి భోజనం ఆయనే వండి, ఆవిడ ఎక్కడన్నా వేరే పని మీద ఉన్నా ఇంట్లోకి రాకపోయినా ఈయనే వండే, పంతులు లేవయ్యా మంచి జీడిపప్పు ఉప్మా అనేవాడు అన్నమాట. వెళ్ళి భోజనం చేసేవాడు. ఆయన అద్భుతంగా ఉండేవాడు కదా. అద్భుతమైన వంట, మామూలు కాదు. పైగా నేను అసిస్టెంట్ని ఆయనకి అనుకో. నేను ఆయన ఆధారపడి బతుకుతుంటే నాకు చిన్న రూమ్ ఇచ్చాడు. ఆ రూమ్లోనే, ఆ ఇంట్లోనే ఓ చిన్న సపరేట్ రూమ్. నా అసిస్టెంట్లు వచ్చేవాళ్ళు. నేను ప్రయత్నాలు చేస్తున్నా. వాళ్ళు న్యాయంగా భోజనం టైంకి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతున్న టైంలో ఈయన ముందు వచ్చేసి, ఎవరితోనూ ఉంటుంది కుర్రాడు, రావయా అని నా అసిస్టెంట్లు కూడా భోజనం పెట్టి. అలాగా మాకు శబరి అలవాటు అయ్యే క్రమంలో శబరిమలకి వెళ్తుండేవాడిని. నాకు ఆయన ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక శబరిమల దగ్గర చెన్నైకి కంపారిటివ్గా. ఇక్కడికి వచ్చాక నాకెందుకో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అని శివమాల అలవాటు అయిపోయింది.
శివమాల. శివమాల అంటే శివదీక్ష. సేమ్ దీక్ష అంటే బ్రహ్మచర్యము, ఏకభుక్తము, అదే నేలపైన అనుకోవటము. అయితే తేడా ఏమి లేదు. అక్కడైతే శబరికి అయితే అక్కడికి అయ్యప్ప దగ్గరికే వెళ్ళాలి, శబరిమలే వెళ్ళాలి. శివదీక్షకు అదేం లేదు, ఎక్కడ శివుడు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట. తద్వారా ఏం జరిగిందంటే మొత్తం మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇంకొకటో రెండో ఉన్నాయి నాకు అంతే. అలా అన్నిటికీ వెళ్ళి అలా. అంటే మొట్టమొదటిగా మీరు అయ్యప్ప మాల కంటే శివమాల వేశారా? ఫస్ట్ అయ్యప్ప 10 ఏళ్ల పాటు వెళ్ళా. ఎప్పుడైతే నేను ఇక్కడికి 94లో ఇక్కడికి వచ్చేసానో ఓకే, నాకు సడన్గా శివదీక్ష తీసుకుంటే బాగుంది. ఇప్పుడు నేను ప్రస్తుతం శివదీక్షలోనే ఉన్నా. మొన్న శివరాత్రికి వేశాను. అంటే జనరల్గా ఈ పీరియడ్ శివరాత్రికి విడుస్తారు అందరూ. నేను ఆ రోజు వేశా. అంటే నాకు ఏడాదికి ఒక 2 సార్లు ఎప్పుడు మనస్సు బాగాలేకపోయినా, ఇప్పుడు ఎక్కువ బాగున్నా. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఎక్కువ బాగుంది నీకు. ఓకే, దాని చేత శివమాల వేసేసాను అనమాట.